మరలా చెప్తున్నాను, ఇంపార్టెంట్ పాయింట్ మీరు నొక్కి పట్టుకోండి. ఎందుకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తా ప్రభు అంటే, మళ్ళీ తొలగిపోకుండా ఉండడానికి అనుగ్రహిస్తాను. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇస్తాడని బైబిల్ చెప్తుంది? మనం పొందిన మారు మనసులో స్థిరముగా ఉండాలి అంటే మనకు ఎవరు ఉండాలి చెప్పండి? అది పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇస్తాడు మనకి? మనం పొందిన మారు మనసు, పశ్చాత్తాపం పడ్డాంగా, మారు మనసు పొందాంగా, ఉపవాసాలు ఉండి మన పాత రోతని దేవుని దగ్గర కడిగేసుకున్నాంగా, ఆ కడిగేసుకున్న ఆ రోత జీవితంలోకి మళ్ళీ మనం పోకుండా ఉండాలి అంటే, స్థిరముగా ఉండాలి అంటే, మన స్థిరపరిచే ఆయన ఉన్నాడంటే, విమోచించేవాడు ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ రోతలోంచి విమోచనకర్త యేసుక్రీస్తు అయితే, విమోచింపబడిన వారు మళ్ళీ ఆ రోతలోకి వెళ్లకుండా అలా స్థిరపరిచి పట్టుకునేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడిని దేవుడు మనకి ఎందుకు ఇస్తాడంటే, ఆయన రాజ్యంలో స్థిరముగా ఉండడానికి మనకి పరిశుద్ధాత్ముడిని